హలో అందరికీ ఈరోజు రెసిపీ చూస్తుంటే సూర్యవంశం మూవీలో మిగిలిపోయిన ఇడ్లీతో చేసే ఉప్మా గుర్తొస్తుంది. ఎందుకంటే నేను చేస్తున్నది కూడా అలాంటిదే. అలా రాత్రి మిగిలిపోయిన ఇడ్లీతో ఈ రెసిపీ ఒక్కసారి చేసి చూడండి, నిజంగా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే రియల్ ఉప్మా కన్నా మరింత బాగా వస్తుంది. నేను కూడా ఇలా వస్తుందని అనుకోలేదు. మరి స్టార్ట్ చేద్దాం, ఓకేనా? ముందుగా అయితే ఒక ప్యాన్ తీసుకొనాలి. తర్వాత అది వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. అది కూడా కొద్దిగా వేడి అయిన తర్వాత 5 to 6 కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా సాసువులు వేసుకొని మనకి కొంచెం రోస్ట్ అయ్యే వరకు అలా వేయించుకోవాలి. తర్వాత అయితే మనం చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు అంటే ఆనియన్స్ వేసి సాఫ్ట్ అయ్యే వరకు వేయించుకోవాలి. అండ్ అది కూడా 2 to 3 మినిట్స్ పడుతుంది. తర్వాత 2 to 3 ఎండుమిర్చి వేసి కొంచెం రోస్ట్ అయ్యే వరకు కూడా కలుపుకోవాలి మనము. అది కూడా ఒక 5 మినిట్స్ అలా రోస్ట్ అయ్యి బాగా వేగేంత వరకు పెట్టుకోవాలి మనము. ఇప్పుడైతే నేను రాత్రి మిగిలిపోయిన ఇడ్లీలు తీసుకుంటున్నాను. అంటే చిన్న చిన్నగా ఏ ముద్దలు కూడా లేకున్నట్లా పిసికి సాఫ్ట్గా క్రమ్స్ లాగా చేసుకోవాలన్నమాట. నేనైతే రవి ఇడ్లీ చేశాను కాబట్టి చాలా సాఫ్ట్గా వచ్చింది. నేనైతే ఈ రెసిపీని ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. అండ్ ఇది కూడా నేను రవి ఇడ్లీ ఎప్పుడు చేయను. నేను బియ్యం పిండితో ఇడ్లీ చేయడం ఎప్పుడుగా నేను. కాకపోతే ఈసారి రవి ఇడ్లీ ట్రై చేశాను. ఎక్కువ ఎవరు తినలేదనమాట. సాఫ్ట్గా బాగా వచ్చింది, అయినా ఎవరు తినలేదు అంతగా. సో ఒక 6 to 7 మిగిలిపోయింది. సో దానికోసం ఇలా ట్రై చేస్తున్నాను ఈ రెసిపీ. మీరు కూడా ట్రై చేసి చూడండి, నిజంగా భలే వస్తుందన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్లు ఒక్కసారి ట్రై చేసి చూడండి. అండ్ ఆ ఇడ్లీ మిక్స్ను ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అండ్ 2 మినిట్స్ మనం వేయించుకోవాలి. తర్వాత అయితే మనకు కావాల్సినంత ఉప్పు, కారం వేసుకొని నేనైతే 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ కారం వేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లో స్లోగా కలుపుతూ, అంటే ఇంకా 3 మినిట్స్ వండితే చాలు, రెసిపీ రెడీ అయిపోతుంది. చివరిగా అయితే కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడడానికి కూడా ఎంత బాగుందో, టేస్ట్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చాలా చాలా బాగా వచ్చింది. మీ దగ్గర కూడా ఇలాంటి ఇడ్లీలు ఉంటే దానికి తగ్గట్టు ఉప్పు కారం వేసి అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ప్లేట్లోకి తీసుకుని చట్నీ కానీ సాంబార్ కానీ ఉంటే దాంతో కలిపి తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.